పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు అడ్డదారి తొక్కారు. అంతటితో ఆగకుండా తమ అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది ఓ ఉపాధ్యాయురాలు. ఈ దారుణ ఘటన నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో వెలుగు చూసింది. మారుతినగర్కు చెందిన లక్ష్మణ్, పద్మలు భార్యాభర్తలు. పద్మ ఉప్పునుంతల మండలం గటుకాడిపల్లి గ్రామంలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంది. విధులలో భాగంగా ఆమెకు తాడూరులో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్న గోపితో ఏర్పడిన పరిచయం కాస్త పక్కదారి పట్టింది. దాంతో లక్ష్మణ్ను అడ్డు తొలగించుకోవాలని భావించిన పద్మ, గోపిలు గత నెల నవంబర్ 24న ఊపిరాడకుండా చేసి అంతమొందించారు. అనంతరం లక్ష్మణ్ నిద్రలో చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేస్తారు. మృతిని అన్న ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మా తమ్మునికి వేరే వాళ్ళతోటి చంపేయడం జరిగింది. ఏ విధంగా అంటే బాయ్ ఫ్రెండ్ తోటి వాళ్ళ సడ్డగుడు, వాళ్ళ చెల్లెలు, వాళ్ళ మామ, వాళ్ళ అమ్మాయి, వాళ్ళ అత్తమ్మ, వీళ్ళు 6 కలిసి నైట్ ఆయనకు ఇంత మందు పోసి ఇంత చికెన్ మటన్ వండి తాపించి గొట్టలు పిసికి గుద్ది కొట్టి దారుణంగా రాత్రి 10 గంటల 17 నిమిషాలకు ప్రాణం కోల్పోయాడు. ఆ తర్వాత బాడీని యథావిధిగా కూర్చోబెట్టి ఫోటో తీసి మెయిల్ చేయడం జరిగింది. ఎలా విధంగా అంటే వీళ్ళ అక్రమ సంబంధాలు కొనసాగించడం కొరకు తన భర్తనే కడతీర్చింది. ఎందుకంటే ఈ 1 ఇయర్ ముంగల వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు. అక్కడ కూడా ఎఫ్ఐఆర్ ఉంటే నేనే దగ్గర ఉండి పట్టుకొని చెప్పించి మంచిగా చెప్పించి 2 ఆడపిల్లలు ఉన్నారు, మంచిగా ఉండండి, మంచిగా తినండి, జాబ్ వచ్చింది, ఇవన్నీ మర్చిపోండి అని చెప్పేసి అచ్చంపేటకు తోలితే ఇక్కడ కూడా అదే తంతు, ఇక్కడ అదే రందాంతు. ఆ ద్వారా ఆ అబ్బాయి తీసుకొచ్చి నైట్ వాళ్ళు 4, 5 కలిసి మా తమ్ముని చంపడం జరిగింది.